మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలు, నడిదనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనంలో ఈ విధంగా రాబడినవి. ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనముద్దకు చేరుదము. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ గొప్ప ప్రధాన యాజకుడు ఎవరైనా ప్రభువును గురించి, ప్రభువు చేసిన కార్యాన్ని గురించి, ఆయన మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుచు మనలను సంరక్షిస్తూ మన యొక్క ఆత్మీయ స్థితిగతులను అనగా ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము జీవించవలసి ఉన్నదనే విషయాన్ని ప్రభువు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు అనగా ఆయన పునరుత్థానుడైన తర్వాత, మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మరి అనేకులను దర్శించి శిష్యులను ధైర్యపరిచి వారిని ఆత్మచేత నింపి తిరిగి ఆయన తండ్రి వద్దకు చేర్చబడుతున్నప్పుడు, ఆయన చేరిన తరువాత ఆయనను గూర్చిన ఆ ప్రధాన యాజకుని గూర్చిన విషయాలను పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను అంటున్నాడు. అంటే ఇహము నుండి పరమునకు ఆయన ప్రయాణమవుతున్నప్పుడు ఆ ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతున్నాడు. అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఏదైతే ప్రభు మన కొరకు, మన రక్షణ కొరకు, మన యొక్క విమోచన కొరకు ఆయన ఇహమందు శరీరధారిగా నరావతారిగా జీవించి మనలను తన రక్తము చేత పరిశుద్ధపరిచి మనలో ఉన్న పాపాన్ని తొలగించి మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన మనము ఆ పరిశుద్ధమైన రక్తమందు, ప్రభువునందు మరి నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఏదైతే ప్రభు మన కొరకు గొప్ప త్యాగాన్ని చేశారో, మనందరి పాపాలను ఆయన భరించి ధరించి ఆయన నీతిని మనకు అనుగ్రహించి తండ్రి యొద్దకు ఆయన ప్రయాణమయ్యారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రధాన యాజకుని యొక్క కార్యాలు, ఆ ప్రధాన యాజకుని యొక్క మరి పనిని మనము జరిగించవలసి ఉంది. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో, ఏదైతే మనం ఒప్పుకుంటున్నాం, ఏంటి మరణంలోండి జీవంలోనికి మనల్ని నడిపించి మరణ ముళ్ళను విరిచి ఆయన తన జీవాన్ని మనకిచ్చి మరణములో పాపంలో ఉన్న మనలను ఆయన వెలుగు చేత మనల్ని నింపాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు రక్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి ఆయనతో పాటు ఆయన రక్తములో పాలుభాగస్తులమై తిరిగి మనము కూడా పరమునకు చేరడానికి ప్రభువు మన పట్ల కార్యం జరిగించారు. అందుని బట్టే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ అంటాడు. అంటే ఆయన కూడా మనలాగా శ్రమలను అనుభవించి హింసలు పడి అనేకుల చేత దూషింపబడి ద్వేషింపబడి
మరి ఆనాడు ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఎన్నో రకాలుగా ఆయన హింసించినప్పటికీ అవన్నీ కూడా ఆయన తట్టుకుని ఓర్చుకుని మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. అంటే శరీరధారి అయిన క్రీస్తు శరీరమందు అనేకమైన శ్రమలు పొందినప్పటికీ ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుట కొరకు ఆయన వచ్చిన్నారు. కాబట్టి ఆయనను గురించి పౌలు అంటున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. అంటే మనతో కూడా అనుభవించిన వాడు కాబట్టి సమస్త విషయంలోనూ మన వల్లే శోధింపబడిన. మనం ఎలాగైతే శోధింపబడుతున్నామో ఆ విధంగా ప్రభువు కూడా శోధింపబడ్డాడు. ఆయన అనరాని మాటలు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా ప్రభు అన్నీ సహించి, వహించి, ధరించి, భరించి నేడు మనకి రక్షణ ఇచ్చారు. కాబట్టి ఆయన పాపము లేని వాడుగా ఉండెను అంటాడు. పాపులమైన మనలను రక్షించడానికి ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపిగా చేయబడి ఆ పాపములన్నీ ఆయన భరించి ఆ శిలువ రక్తంలో ఆయన గొప్ప కార్యాన్ని జరిగించారు. అంటే యేసు ప్రభు వారి ద్వారా మనకి రక్షణ, విమోచన, విడుదల ఇవన్నీ కలిగినవనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. కానీ అంటే అనుభవపూర్వకముగా ఆయన అనేకమైన హింసలు పొంది అనేకమైన ఇబ్బందులు పడి నేడు నీ కొరకు నా కొరకు ఈ కార్యాన్ని జరిగించారు. కాబట్టి సమస్త విషయాలలోనూ మనవలే శోధింపబడినను అంటాడు. మనవలే శోధింపబడి అంటే నేడు ఆయన బిడ్డలైన వారు ఏ విధంగా అయితే శోధింపబడుతున్నారో ఆయన కూడా అదే రీతిగా ఆయన శోభించబడి ఆ శోధనలన్నీ కూడా జయించి ఆయన ఏమై ఉన్నాడంటే సమస్త విషయంలోనూ ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. కాబట్టి ఏ పాపము లేని ఆయన మన పాపల కొరకు, నా పాపముల కొరకు ఆయన గొప్ప యాగాన్ని, త్యాగాన్ని చేశారు. కాబట్టి ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నారు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ కనుక మనము కనికరింపబడి అంటున్నాడు. అంటే నేడు ఆ ప్రధాన యాజకుని చేత మనం ఏమయ్యామో కనికరింపబడ్డాము. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు అంటున్నాడు. అంటే సమయోచితమైన అంటే ప్రభు ఇచ్చే సహాయము సమయోచితముగా అంటే దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని బట్టి మనకి అది కలుగుతుంది తప్ప మరి దేన్ని బట్టి మనకు కలగదు. కాబట్టి పరమందున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనకి సమస్తాన్ని అనుగ్రహించిన విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు అంటున్నాడు. ఈ సహాయము కృపచేత మనం పొందాము, కృపచేత రక్షింపబడ్డాము. ఆ కృపయందు మనము దానిని కొనసాగించాలి. ఆ కృపయందు మనము దానిని కొనసాగిస్తున్న విధానాన్ని అంటున్నాడు. సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన వద్దకు చేరుదాము. ధైర్యముతో కృపాసన వద్దకు అంటే మరణమును, పాపమును గెలిచిన క్రీస్తుని నీవు కలిగి ఉంటే ఆయన నిన్ను తన రాజ్యమందు చేర్చును. కాబట్టి అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ, అట్టి ధైర్యాన్ని నీవు కలిగి ఉండాలి. పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నమాట. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన వద్దకు చేరుదాము. ఆ కృపాసన వద్దకు మనం చేరినప్పుడు దేవుడు మనలను తన కృపచేత రక్షించి తన నిత్యరాజ్యంలో మనల్ని చేర్చుకుని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నా కొరకు, మా కొరకు, మా రక్షణ కొరకు అనేకమైన హింసలు పొంది శ్రమలు అనుభవించి అయ్యా నీవు పొందిన గాయముల చేత నేడు మాకు స్వస్థతను, ఆరోగ్యమును కలుగుచున్నవి. కాబట్టి నాయన నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు నీ వాక్యమును అనుసరించి, నీ సత్యమును అనుసరించి నీ జీవములో కొనసాగుటకు సహాయం దయచేయండి. మీరిచ్చిన యొక్క రక్షణను, మీరిచ్చిన నిత్య జీవాన్ని మేమందరము పొందుకుంటకు సహాయం దయచేయమని బాబా, నీవు ప్రధాన యాజకునిగా మా కొరకు, మా కుటుంబాల కొరకు నేడు మమ్మలను రక్షించుట కొరకు మీరు నీ సేవకుడైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఈ మాటలను తెలియజేస్తావు. కాబట్టి నాయన నీ యందు కృప పొంది ఉన్నాము. కాబట్టి ఆ కృపాసన వద్దకు చేరినట్లు మా అందరికీ నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని దిన దీవెనలతో నింపుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయండి. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించండి.
శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.